సింహరాశి వారికి మరో 48 గంటల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఇది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ వార్తలు ఏంటంటేనండి చాలా వరకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వార్తలని కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా కొంతమంది కోరుకున్న కోరికలని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి వ్యక్తిగతం ముఖ్యంగా అండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు. చాలా మంచి అంటే వ్యక్తిత్వాన్ని కలిసి ఉంటారు. స్వార్థము, మూర్ఖత్వము అలానే కాకుండా ఏంటంటే కనుక కుళ్ళు, కుతంత్రలు ఇవన్నీ కూడా వీరికి చేత కావు, వీరికి రావు. అలానే కాకుండా వీరి మనసులు అసలు పెట్టుకోరు. ఒక రకంగా చెప్పాలంటే కనుక అందరూ ఎదగాలి, అందరిలో మనం ఉండాలి అనుకునే రకం ఈ యొక్క సింహరాశి వారు. అలానే ఏంటంటే కనుకనండి అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే నువ్వు ఇలా చేసుకో అంటే లైఫ్లో ఎదుగుతావు, ఆ విధంగా చేయటం వల్ల నీకు మంచి లాభం కలుగుతుంది, ఈ విధంగా ఉండటం వల్ల నువ్వేంటంటే కనుక మంచి అంటే ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతావు, ఇలా ఏంటంటే కనుక ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎదుగుదల అనేది ఏంటంటే కనుకనండి ఒక్కొక్కసారి చాలా చక్కగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే కనుక పడిపోతూ ఉంటుంది. అలా అని ఏంటంటే కనుక వీరు బాగున్నప్పుడు ఒక రకంగా, బాగాలేనప్పుడు ఇంకో రకంగా ఉండడం అస్సలు కూడా వీరికి రాదు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటూ ఉంటారు, ఒకే రకంగా ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు. ఈరోజు ఇలా ఉంది కదా, ఇలా అంటే ఓవర్గా ఉందాము, రేపు బాగాలేదు కదా కొంచెం ఇలా అంటే ఏమీ లేనట్టుగా ఉందాము అన్నట్టుగా ఏంటంటే కనుక ఉండరండి, మధ్య రకంగా ఉంటూ ఉంటారు. అంటే ఎక్కువగా ఏంటంటే కనుక ఏమీ లేకపోయినా కానీ బాగా డబ్బున్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారండి సింహరాశి వాళ్ళు. సింహం అడవిలో ఎలా రాజులాగా ఎలా బ్రతుకుతూ ఉంటుందో అలా బ్రతుకుతూ ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు. మంచి గుణగణాలను కలిగి ఉంటారు, మంచి వ్యక్తులని చెప్పొచ్చు. ఎవరినైనా సరేనండి వీరు ఎక్కువగా ఇష్టపడిన ఎవరినైనా నమ్మితే మాత్రం వారి కోసం వీరు ప్రాణాలు ఇవ్వటానికైనా సరేనండి వెనకాడరని చెప్పొచ్చు. ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా అండి అందరికీ హెల్ప్ చేస్తారనమాట. ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు, లేనప్పుడు హెల్ప్ చేస్తారు. అలానే కాకుండా వీరి నుంచి ఎంత అయితే హెల్పింగ్ ఉంటుందో అంత హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు బాధల్లో ఉన్నప్పుడు, వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవరూ రారు, ఎవరూ పలకరించరు. అందరూ కూడా ఉన్నప్పుడు తిందాము వీళ్ళతో అంటే తీసుకుందాము అనే చూస్తారు. కానీ వీరి దగ్గర లేదు కదా ఇద్దామని అనుకున్న అంటే పాపాన పోరనమాట. అందరూ కూడా అండి అవసరాలు తీర్చుకుంటారు, వీరిని దూరం పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక సొంత బంధువర్గం, ఫ్రెండ్స్లో కూడా వీరు చాలా వరకు కూడా అండి వాళ్ళ వల్ల ఏంటంటే చావు దెబ్బలు తిన్నారని కూడా చెప్పొచ్చు. అంటే దారుణంగా మోసం చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు సింహరాశి వారు ఎందరో అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సింహరాశి పరంగా చూసుకున్నట్టయితే ఒక సింహం అండి అంటే సింహంలాగా గర్జించడం, సింహంలాగా అంటే ముందుగా చక్కగా నించోవటం, ఏ తప్పు చేసినా కానీ వీరు ఒప్పుకోవటం. నార్మల్గా ఏంటంటే కనుక తప్పు చేయరండి, తప్పు చేస్తే ఒకవేళ ఒప్పుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కూడా వీరికి పలుకుబడి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. మంచి పేరు అంటే గౌరవము, మర్యాద అలానే కాకుండా నలుగురిలో ప్రోత్సాహము ఇవన్నీ కూడా సింహరాశి వారికి అధికంగా ఉంటూ ఉంటాయి. సింహరాశి వారు ఒక రకంగా చెప్పాలంటే మంచి మనసు కలిగి ఉంటారండి. చాలా వరకు కూడా ఆదర అభిమానంతో పాటు వీరికి ఏంటంటే కనుక గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని వదులుకుంటూ ఉంటారు, కొన్ని ఏంటంటే కనుక వీరి చేతి నుంచి జారిపోతాయని కూడా చెప్పొచ్చు. ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అండి చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుందన్నమాట. అంటే కొంతకాలం వీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడ్డారండి. కొంతకాలం అంటే గత ఒక 2-3 నెలలు మనం చూసుకున్నట్టయితే చాలా బాధపడిపోయారు, చాలా ఇబ్బంది పడిపోయారు. రూపాయి కూడా ఏంటంటే కనుక వీరు చాలా అలమటించారని చెప్పొచ్చు. చాలా కష్టం చేసుకుంటూ ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వండి వారు ఎదుగుదల అంటే వాళ్ళ ఎదుగుదలను ఏంటంటే కనుక వారే ప్రోత్సహించుకుంటూ వారే ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏంటంటే లైఫ్లో సెటిల్ అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరి ఎదుగుదలను చూసి కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతూ ఉంటారనమాట. వీరు అంటే చక్కగా ఎదగటం, వీరు ఏంటంటే కనుక లైఫ్లో సెట్ అవ్వటం కొంతమందికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. వీరి బంధువర్గంలోనే ఎక్కువ మంది ఉంటూ ఉంటారనమాట. ఎక్కువ మంది ఏంటంటే కనుక ఈ బంధువర్గం నుంచి వీరికి ఏంటంటే కనుక శత్రువులు ఉన్నారని చెప్పొచ్చు. అంటే స్నేహితుల పరంగా కూడా మోసపోతారు కానీ శత్రుత్వం ఉండదు. బంధువుల పరంగా మాత్రం విపరీతమైన శత్రుత్వం అనమాట. వీరు ఎప్పుడు పాడైపోతారా, ఎప్పుడు అంటే చెడిపోతారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారండి కొంతమంది, ముఖ్యంగా అందరూ కాదు. ఈ కొంతమందికి ఏంటంటే కనుక కళ్ళల్లో కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. వీరు మాట్లాడితే కూడా కొంతమందికి నచ్చదండి. కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళు మాట్లాడుతుంటే వెడమొహము పెడమొహం పెట్టుకుంటూ ఉంటారు. అంటే వీరంటే పడనివారు. మళ్ళీ వీరి ముందు తీయగా మాట్లాడటం, నటించడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ లైఫ్లో డేంజర్ అని చెప్పొచ్చు. ఇక సింహరాశి వారికండి అంటే మనం చూసుకున్నట్టయితే గత 2-3 నెలలు బాగాలేదు, కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉండబోతుంది. బాగా కలిసి రాబోతుంది. బాగా ఏంటంటే కనుక రాజులా బ్రతకబోతున్నారు. మంచి
ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏంటంటే గనక మీరు అంటే ఇలా ఏంటంటే గనకనండి సైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మంచి పనులలో ఏంటంటే గనక మీకు సఫలత ఏర్పడుతుంది. అలానే కాకుండా గొప్ప గొప్ప పనులు చేసుకోగలుగుతారు. మీ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. మంచి అంటే పురోగతిని మీరు సంపాదించుకోగలుగుతారు. ఇంకా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మర్యాదలు కూడా అండి మీకు అలాగే ఉంటూ ఉంటాయి. నార్మల్గా సింహరాశిని చూస్తే అందరూ కూడా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక చాలా వరకు కూడా వీరు మాట్లాడే విధానం బాగుంటుందండి. కరెక్ట్గా మాట్లాడతారు. ఎక్కడ కూడా ఏంటంటే గనక ఇబ్బంది లేకుండా మాట్లాడతారు. వీరు మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చవన్నమాట. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడతారు కదా, అలా మాట్లాడతారని వీళ్ళని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. అయినప్పటికీ కూడా అంటే వీళ్ళు ఏంటంటే గనక పిలిచిన వాళ్ళు నా వాళ్ళు, పిలవని వాళ్ళు బయటి వాళ్ళు అన్నట్టుగా వీరు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే గనక వీరికి కోపం అధికంగా వస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే కొన్నిసార్లు అనవసరంగా అంటే మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడ ఏంటంటే గనక వీరికి మైనస్ పాయింట్ అవుతూ ఉంటుందన్నమాట. అదొక్కటి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. అలానే కాకుండా మీకైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే 3 శుభవార్తలు కూడా కొంతమందికి ఏంటంటే గనక చిన్నవనిపించవచ్చు, కొంతమందికి పెద్దవనిపించవచ్చు. కానీ మీ లైఫ్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ వార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవి కూడా ఏంటంటే గనక మీ యొక్క జీవితంలో అంటే జరగాల్సిన కోరికలు కావచ్చు, మీరు కోరుకున్న కోరికలు కావచ్చు, మీరు ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్న అంటే శుభవార్తలని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. మొదటిది మనం చూసుకున్నట్టయితే విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం అయితే ఉంటుంది. వీరి ప్రేమ ఏంటంటే గనక పెళ్లి దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఈ సింహరాశి వారికి ఏంటంటే గనక ఈ వార్త అండి వీరి చెవున పడుతుందన్నమాట. అంటే వీరు ఒక రకంగా చెప్పాలంటే గనక పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకుని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రేమించిన వ్యక్తులు, విడిపోయిన వ్యక్తులు, అలానే కాకుండా వీరి ప్రేమ పెళ్ళి లాగా మారే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పొచ్చు. అంటే ఇది కొంతమందికి జరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుందండి. తప్పనిసరిగా ఇదైతే జరుగుతుందన్నమాట. ఇది మొదటి వార్త అని చెప్పొచ్చు. ఇక రెండోది మనం చూసుకున్నట్టయితే రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మంచి ఉద్యోగం అండి. అంటే ఉద్యోగం అంటే కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఉద్యోగమే వస్తుంది అని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే కనుక మీ గ్రహరీత్యా ప్రకారం అంటే స్థితిగతులు, గ్రహాల్లో మార్పులు, అలానే కాకుండా చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి మన రాశి. అంటే మన రాశి ఇప్పుడు ఇలా ఉందని వేరే వాళ్ళ రాశి కూడా అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు మనది కూడా సింహరాశి, వేరే వాళ్ళది కూడా సింహరాశి అనుకోండి. ఈ రోజు మనకు జరిగింది ఆ రోజే వాళ్ళకి జరగాలని రూల్ ఏమి ఉండదన్నమాట. ఏంటంటే ఇందులో అండి సింహరాశిలో మనం చూసుకున్నట్టయితే సింహరాశి అనే కాదు ఏ రాశిలోనైనా సరే గ్రహస్థితిలో మార్పులు ఉంటాయి. అలానే కాకుండా మన పూర్వకర్మ శాపాలు, పాపాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక గ్రహాల మార్పుల వల్ల వచ్చే అంటే ఇబ్బందులు కావచ్చు. అలానే కాకుండా కొన్ని అంటే కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఒకరికొకలాగా జరుగుతాయి, ఇంకొకలాగా జరుగుతూ ఉంటాయి అనమాట. మన తలరాతను బట్టి, మన గ్రహస్థితిని బట్టి, అలానే కాకుండా ఏంటంటే కనుక మన స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది గ్రహస్థితి అనేది. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీకు రెండోది చూసుకున్నట్టయితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అది చిన్నదా పెద్దదా మనము అంటే ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉద్యోగం అంటే ప్రాప్తం కలుగుతుంది. అలానే కాకుండా ఉద్యోగం చేసే వారికి ఏంటంటే కనుక ప్రమోషన్స్ వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అంటే దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ ఇంకా వచ్చినట్టే. దీనికోసం మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదండి. ఎక్కువగా ఏంటంటే కనుక ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ కావాలి, ప్రమోషన్లో అంటే ఎలాగైనా సరే ఈ ఇయర్ అయినా సరే ప్రమోషన్ కావాలి, మాకు అసలు రావటం లేదని కొంతమంది చాలా బాధపడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది మంచి తీపి కబురు అని చెప్పొచ్చు. ఈ వార్త మాత్రం మీ చెవిన పడుతుంది. దీనివల్ల మీరు కొంచెం ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. అంటే ఇది ఎన్నో రోజుల నుంచి అంటే ఎదురు చూస్తున్న ఒక కోరికని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ వార్త మాత్రం మంచి వార్త అనమాట. అలానే ఉద్యోగం కూడా, ఉద్యోగం లేక ఖాళీగా ఉండి టైం అంతా కూడా వేస్ట్గా వృధాగా చేసుకునేవారు, ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు, చిన్నదైనా బాగుండు, దొరకట్లేదు, అసలు ఏం చేయాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే 99% అండి ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నమాట. ఈ రెండు కోరికలు అయితే తీరుతాయి. కొంతమందికి ఇవి తీరుండొచ్చు, కొంతమందికి తీరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుక నార్మల్గా అండి ఈ యొక్క అంటే సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశిలో అంటే సొంతంగా వ్యాపారం పెట్టుకుందాము, సొంతంగా వ్యాపారాన్ని నడిపిద్దాము, వ్యాపారంలో ఎలాగైనా సరే ఒక స్టెప్ని వేద్దాము అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్లకు అనుకూలత ఉంటుంది, వ్యాపారం పెట్టే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో సఫలత లభిస్తుంది, వ్యాపారంలో ఏంటంటే కనుక లాభాలు ఉంటాయి. అంటే పెట్టిన వారికి కూడా పెట్టేవారికి కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇలా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కూడా అంటే అలా అనుకుంటారు కదా, అది ప్రారంభించ
సాధించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త వ్యాపారం చేపడతారు, ఆ వ్యాపారంలో లాభం కూడా పొందుతారని చెప్పొచ్చు. కానీ వ్యాపారం వల్ల నష్టాలు అయితే జరగవు, గుర్తుపెట్టుకోండి. మీ స్థితిగతుల ప్రకారం మీకు ఏంటంటే కనుక సొంత వ్యాపారమే బాగా కలిసి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీకు తెలివితేటలతో పాటు టాలెంట్ అనేది అధికంగా ఉంటుంది. ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు, చేసే పనంతా కూడా ఫాస్ట్గా చేస్తారు, మంచి మర్యాద ఇవన్నీ కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. కాబట్టి వ్యాపార పరంగా మాత్రం మీ అభివృద్ధి బాగుంటుందండి. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వ్యాపారంలో ఇంకా ఒక స్టెప్ ముందుకు వేస్తారు, వ్యాపారాన్ని చక్కగా అంటే డెవలప్ చేసుకోగలుగుతారు. అంత టాలెంట్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఈ 3 వార్తల వల్ల మీకు కొంచెం ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ 3 వార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇవి చిన్నవైనా సరే కానీ ఇవైతే వార్తలు అందుతాయని చెప్పుకోదగ్గ విషయం.